begin to feel the fire. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలి. చాలా డేస్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఒక మొక్కు ఉండే, ఆల్రెడీ వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసేసి వచ్చాను. కానీ ఏంటంటే దీపం కూడా పెట్టి ముడుపు కడతానని నేను చాలా డేస్ కింద మొక్కుకున్నాను అనమాట. ఫస్ట్ టైం 108 ప్రదక్షిణాలు చేసినప్పుడు ఏమైందంటే, ఇంకా నా ప్రదక్షిణాలు అయిపోయేసరికి టెంపుల్ క్లోజ్ చేయడానికి వచ్చేసారు. ఇంకా నాకు అప్పుడు పెట్టడానికి వీలు అవ్వలేదు. సో నేను ఏమనుకున్నానంటే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీపం పెట్టేసి ముడుపు కడతానని మొక్కున్నాను. ఈరోజు వెళ్ళి దీపం పెట్టేసి వచ్చేద్దాము. గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను ఈరోజు నేను ఫస్ట్ టైం. లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా తొందర రెడీ అయిపోదాము, ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా వస్తుందన్నమాట. తను చాలా 9:30కి వెళ్దామని అంది, కానీ ఇప్పుడు చూడండి ఆల్రెడీ 10:30 అవుతుంది. సో తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాము. కమాన్. ఫస్ట్ నేను కొత్తగా ఈ సిరమ్ యూజ్ చేస్తున్నాను, హైలరానిక్ సిరమ్. సో ఈ సిరమ్ ఏంటంటే మనం డ్యామ్ స్కిన్ పైనే అప్లై చేసుకోవాలి. I am taking few drops on my damp skin. కొంచెం వెట్ చేశాను అనమాట స్కిన్ని. ఇలా వెట్ చేస్తే ఏంటంటే స్కిన్లో వాటర్ని లాక్ చేసి ఉంచుతుంది అనమాట హైలరానిక్ సిరమ్. డ్రై స్కిన్ పైన ఎప్పుడూ హైలరానిక్ సిరమ్ని అప్లై చేయాలి. నెక్స్ట్ నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. నా ఫ్రెండ్ 10:30కి వెళ్దామని చెప్పింది. తనకి దగ్గరే పెద్దమ్మ గుడి, కానీ నాకే దూరం. సో తను 45 మినిట్స్ నుండి కాల్ చేస్తూ ఉంది. నేనేమో స్నానం చేస్తున్నా. ఏమనుకుందంటే నేనేదో ప్రాంక్ చేస్తున్నానేమో అని అనుకుందంట. వస్తా అని చెప్పి హ్యాండ్ ఇస్తుందేమో తనని చెప్పి లిఫ్ట్ చేసి చెప్పేశాను వస్తాను అని చెప్పి. తొందరగా వెళ్ళిపోవాలి. గెట్ రెడీ విత్ మీ చేద్దామని అనుకోలేదు. సడన్గా చేస్తే బాగుంటుందేమో, చాలా డేస్ అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేయక అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసాను తొందరగా. మాయిశ్చరైజర్ నేను పాండ్స్ యూజ్ చేస్తానని మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. మంచిగా అప్లై చేసుకోవాలి స్కిన్ అంతా. నెక్స్ట్ నేను ఈ కన్సీలర్ ఒకటి యూజ్ చేస్తున్నాను, అది పెట్టుకుందాం అనుకుంటున్నా ఈరోజు. జస్ట్ చాలా చిన్నగా కొంచెమే తీసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. నేను చేతితోనే అప్లై చేసుకుంటున్నాను ఈసారి. సో ఓకే, ఇలా పిచ్చి పిచ్చిగా పెట్టేసుకుంటున్నాను. తనకి తెలిస్తే నన్ను చంపేస్తుంది నేను వీడియో చేస్తూ వస్తున్నానని. జస్ట్ రెడీ అయ్యేసి వస్తానని చెప్పా. రీసెంట్గా నైకా నుండి తీసుకున్నాం ఈ బ్లష్, ఇది పెట్టేసుకుందాము. కొంచెం ఇలా ముక్కు పైన మంచి పింకిష్ షేడ్ ఇస్తుంది. ఇద్దరు లేకుండా కెమెరా ముందే రెడీ అయిపోతున్నా. ఎలా ఉందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. జస్ట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి లైనర్ అప్లై చేసుకుంటున్నా. నేనేంటంటే లైనర్ని కాజల్లాగా కూడా వాడుతూ ఉంటాను. సో దీన్ని కాజల్లా పెట్టేసుకుంటున్నా. ఐబ్రో పెన్సిల్ పెట్టుకుంటున్నాను. నేనేం చేస్తా అంటే ఫస్ట్ డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టుకుంటా. నెక్స్ట్ మిగతా చూపిస్తాను. తను ఆల్రెడీ వీడియో కాల్ చేస్తుంది. నేను అసలు వస్తున్నానా లేదా అనే డౌట్లోనే ఉన్నట్టుంది. సో తొందరగా నేను డ్రెస్ వేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ నేను బొట్టు పెట్టేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటున్నాను. ఇదొక ఓల్డ్ డ్రెస్ నాది కనిపించింది అనమాట. సో ఇంకా అదే వేసేసుకున్నాను. ఫస్ట్
హెయిర్ సెక్షన్ తీసుకొని నేను లోరియల్ ప్యారిస్ నుండి ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం యూజ్ చేస్తున్నాను. ఇలా బయటికి వెళ్ళే ముందు లైట్గా సిరం అప్లై చేసుకుంటాను హెయిర్కి, ఎందుకంటే బయట పొల్యూషన్ ఉంది, మంచిగా ఉండడానికి హెయిర్. ఈ మధ్య నేను నా హెయిర్కి ఎక్కువ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటా. దిస్ ఈజ్ మై లాంగ్ లెంత్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఉంది, ఇది అనమాట. ఇది నా చున్నీ, ఇది నా దుపట్టా, వాట్ ఎవర్. సో దట్స్ ఇట్. దానికన్నా ముందు ఈ వాచ్ పెట్టుకుంటున్నా. మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడో ఒకటే వాచ్ యూజ్ చేస్తాను. నాకు ఉన్నది ఇది ఒకే వాచ్. ఇంకొకటి బ్యాంగిల్ చేసుకోవాలి కానీ ఇప్పుడు టైం లేదు. సో ఈ బ్రేస్లైట్నే ఇటు సైడ్ పెట్టేసుకుంటున్నా. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయాము. వెళ్ళేసరికి చాలామంది జనాలు ఉన్నారు. సాటర్డే కదా, సో చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. నా ఫ్రెండ్ అయితే నన్ను ఏమనలేదు లేట్ అయ్యిందని చెప్పి. టెంపుల్కి వచ్చాను, చాలా మంచిగా దర్శనం చేసుకున్నాం మేము. నాకు పెద్దమ్మ టెంపుల్తో చాలా మంచి రిలేషన్ ఉందన్నమాట. ఇది నా థర్డ్ టైం. నేను ఇప్పటి వరకు ఏది కోరుకున్నా అది నెరవేరింది. దీపం వెలిగించి ముడుపు కట్టేసి మంచిగా దర్శనం చేసుకున్నాము. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము. పెద్దమ్మ టెంపుల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది తెలుసా. అదేంటంటే మనము కాయిన్స్ పెట్టినప్పుడు అవి నిల్చున్నాయి అనుకోండి, మన కోరిక నెరవేరుతుందని. నిల్చోలేదంటే కోరిక నెరవేరదని అదొక నమ్మకం అన్నమాట ఇక్కడ. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలాగే ట్రై చేశాను, కానీ అప్పుడు ఏమైందంటే నా కోరిక నెరవేరలేదు, బట్ కాయిన్ మాత్రం నిలిచింది. అది నాకు దూరమైన తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే అది వెళ్ళిపోవడం మంచిదే, కానీ నన్ను దేవత బాధ పెట్టలేక అప్పటి వరకే నేను సంతోషంగా ఉంటా అని చెప్పి కాయిన్ నిల్చుందేమో అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పుడు. ఇంకా అలా మంచి దర్శనం తర్వాత అందరినీ పంపించేశారు బయటికి, క్లోజ్ చేస్తున్నాం టెంపుల్ అని చెప్పేసి. సో మా ఫ్రెండ్ హైదరాబాద్కి కొత్త కాబట్టి తను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ తెలియదు అంటే ఇలా స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. తను తన సిస్టర్ కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది, నేను మాత్రం ఏం తీసుకోలేదు. మళ్ళీ కాసేపు అయ్యాక నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తను కూడా వచ్చి జాయిన్ అయింది. సో ఇంకా అలా కాసేపు అలా తిరిగాము అమీర్పేట్లో. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి నర్సింగ్లో కొన్ని శారీస్ తీసుకుంటా అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చింది. అక్కడ చూశాక ఎంత బాగుంది కలెక్షన్. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉంది అంటే క్లాత్ నాకు పిచ్చిగా నచ్చేసింది. కాస్ట్ అయితే 8,000 ఉంది. దాన్ని చూసి నేను ఇంకా ఓకే ఇంత బాగుంది కాబట్టి ఆ కాస్ట్ ఉంటుందని చెప్పి రియలైజ్ అయిపోయా. చూసారా ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఇంకా చాలా బాగున్నాయి. నర్సింగ్ ఇంత బాగుంటుందని నాకైతే తెలియదు కలెక్షను. మీరు ఎప్పుడైనా అమీర్పేట్ వచ్చినప్పుడు చూడండి. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు, నేను రూమ్కి వెళ్ళిపోయాను. బస్సులో వచ్చాను. చూసారా వీక్ డేస్లో ఎంత ఖాళీగా ఉందో బస్సు. నేను రిటర్న్ అయిపోయాను నా రూమ్కి.
టైం చూసారా, ఆల్మోస్ట్ 6 అయిపోయింది. నేను మార్నింగ్ 11కి వెళ్ళాను కదా, 11కి 5కి వచ్చేసాను. 5కి వచ్చేసి టీ పెట్టుకొని తాగుతున్నా. ఇప్పటి నుండి ఎవ్రీ వీక్ మీకు నా నుండి వీడియో వస్తుంది. సో ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. And I'm ending this vlog here. Bye.